ఆరోగ్య సమస్యల పరిష్కారానికి హెల్త్ క్లినిక్లు ఉన్నట్టే భూముల సమస్య పరిష్కారానికి కూడా రెవెన్యూ క్లినిక్ పేరుతో సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పలు జిల్లాల్లో విజయవంతమైన రెవెన్యూ క్లినిక్లని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అసలు ఏంటి రెవెన్యూ క్లినిక్? వీటి ద్వారా ఏ సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? జిల్లా కలెక్టరేట్లలో ప్రతివారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో వచ్చే అర్జీల్లో అధిక శాతం భూముల సమస్యలపైనే ఉంటున్నాయి. ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులను పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఈ రెవెన్యూ క్లినిక్ పనిచేస్తుంది. రెవెన్యూ క్లినిక్లో రెవెన్యూ అధికారులతో పాటు జిల్లాలోని తహసీల్దార్లు అందుబాటులో ఉంటారు. ప్రజల నుండి పట్టాదారు పాసు పుస్తకం, రిజర్వే వంటి 14 రకాల సమస్యలపై అర్జీలు స్వీకరించేందుకు ప్రత్యేక టేబుళ్లు అందుబాటులో ఉంటాయి. మొదట డెస్క్ స్థాయిలో అర్జీని పరిశీలిస్తారు. ఆ తర్వాత దానిని సంబంధిత తహసీల్దార్కు పంపిస్తారు. అనంతరం ఫీల్డ్ వెరిఫికేషన్, సీనియర్ అధికారులు సమీక్షించిన తర్వాత సమస్యను పరిష్కరిస్తారు. సమస్య పరిష్కారంపై ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా అర్జీదారుల అభిప్రాయాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. రెవెన్యూ క్లినిక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు అది ఏ మండలం నుంచి వస్తుంది, ఏ ఆర్డీఓ నుంచి వస్తుంది చూసుకొని ఆ కన్సర్న్ ఆర్డీఓస్ ఇక్కడే ఉంటారు, కన్సర్న్ మండల రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉంటారు, సర్వేయర్స్ కూడా ఇక్కడే ఉంటారు. సో దాన్ని ఇక్కడే ప్రాపర్గా వెరిఫై చేసి అంటే మేము ఇక్కడ నార్మల్గా వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ తహసీల్దార్కి పంపిస్తాము, అక్కడ నుంచి ఆర్డీఓకి వస్తుంది, మళ్ళీ ఆర్డీఓకి రిపోర్ట్ పంపిస్తాను. అదేమో ఇక్కడ ఒకే రూమ్లో కూర్చొని అందరూ ఒకే దగ్గర రిజాల్వ్ చేసే పద్ధతి ఇది. దీనివల్ల ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్. రెవెన్యూ క్లినిక్లో సేకరించిన ప్రతి అర్జీకి ఒక ఆన్లైన్ నెంబర్ కేటాయిస్తారు. దాంతోపాటు దరఖాస్తుదారుల ఫోన్, ఆధార్ నెంబర్లను కూడా నమోదు చేస్తారు. అర్జీని స్వీకరించాక దాని పరిష్కారం ఎలా ఉంటుందో తెలిపే కార్యాచరణకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని దరఖాస్తుదారుకు అందిస్తారు. ఈ కాపీలో సమస్య తీవ్రత, పరిష్కారమయ్యే సమయం వంటి వివరాలు ఉంటాయి. అనంతరం దీనిపై డిప్యూటీ కలెక్టర్ సంతకం చేస్తారు. ఈ రెవెన్యూ క్లినిక్ల ద్వారా సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు వీలు కాకపోతే ఎంత సమయం పడుతుందో నిర్దిష్ట గడువు విధించి ఆలోపు సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మీకోసం.ap.gov.in ద్వారా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఆన్లైన్లో అప్లై చేసే వారి కోసం 1100 హెల్ప్ లైన్ నెంబర్ కూడా అందుబాటులోకి తెచ్చింది.